ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమ కుకింగ్ బ్లాగ్స్ అండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకుతో పచ్చడి అయితే చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. అండ్ నోటికి రుచిగా కారం కారంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ అండ్ చపాతీ దోశలోకి చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. మునగాకు తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తినేస్తారు. మరి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 1 పావు ఆయిల్ అయితే వేసుకోవాలి అండి. 2 స్పూన్స్ పల్లీలు యాడ్ చేసుకుందాము. పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా వేయించుకోవాలి. సో పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదండి. సో ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్స్ జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి. సో పప్పులో వేయడం కంటే ఇలా వేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తినేస్తారు. అంత బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఆ తర్వాత 1 టీ స్పూన్ నువ్వులు అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా దోరగా వేయించేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలండి కొంచెం. చింతపండు యాడ్ చేసుకోవాలి కొంచెం. సో ఇవన్నీ కూడా వేయించుకోవాలి. సో ఇవైతే వేగిపోయాయి కదండి. ఆ తర్వాత పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూను పసుపు వేసేసి మంచిగా కలుపుకోవాలి. సో పచ్చిమిర్చి అయితే వేగిపోయాయండి ఇప్పుడు. సో సపరేట్గా ఒక ప్లేట్లో తీసేసుకొని చల్లారి పెట్టేసుకుందాము. ఆ తర్వాత ప్రాసెస్ అయితే చూసేద్దాము. అదే కళాయిలో 1 పావు ఆయిల్ అయితే వేసుకోవాలి. మునగాకు మంచిగా వేయించుకోవాలి అండి. నీట్గా వాష్ చేసిన మునగాకు మంచిగా వేయించుకోవాలి. సో వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు, దాంట్లో వచ్చే వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మంచిగా వేయించుకోవాలి. సో ఆ తర్వాత టమాటోస్ 2 అయితే యాడ్ చేసుకుందామండి. పెద్ద సైజు టమాటాస్ ఎర్రగా పండినవి మంచిగా తీసుకొని వేసేసుకోవాలి కట్ చేసుకొని. రుచికి సరిపడినంత కల్లుప్పు అయితే యాడ్ చేసుకుంటున్నానండి నేను. సో సాల్ట్ వేయడం వల్ల మంచిగా మగ్గిపోతుంది, త్వరగా మగ్గుతుంది. చూడండి అంతా కూడా మంచిగా మగ్గిపోయింది కదా. సో దాంట్లో వాటర్ ఏం లేకుండా మొత్తం అయితే ఇనికిపోయాయి కదండి. ఇప్పుడు దగ్గర పడిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కనైతే పెట్టేసుకొని చల్లారబెట్టేసుకుందాం. ఆ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి దాంట్లో ఒక 4-5 రెబ్బలు వేసి బరకగా పట్టుకోవాలండి. సో ఈ విధంగా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మునగాకు టమాటా మిశ్రమం కూడా వేసేసి ఇలా కచ్చాపిచ్చగా పట్టేసి పక్కనైతే బౌల్లోకి తీసేసుకుందాము. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని ఒక 2 పావుల ఆయిల్ అయితే వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు అయితే వేసేసుకోవాలి. ఒక 3 ఎండుమిర్చి తుంపలుగా వేసేసుకోవాలి. సో ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టేసి ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి దోరగా అయ్యేంత వరకు. ఆ తర్వాత కరివేపాకు అయితే వేసేసుకుందాం. రెబ్బలు కరివేపాకు అయితే వేసేసుకుందామండి. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, కచ్చాపెచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి అయితే వేసుకోవాలి. సో వేసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించేసుకుందాము. సో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చడి అయితే, దాంట్లో ఈ పోపు అయితే వేసేసుకుందాము, మిక్సీ చేసి పెట్టుకున్న పోపులో. సో ఎంతో రుచికరమైన మునగాకు టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.